తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. తెలంగాణ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే గంజాట్ క్వశ్చన్స్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే పెడతా అనమాట. కొద్దిగా లేట్ కావడం వల్ల టీం అయితే ముందు పేపర్స్ అన్ని పెట్టలేకపోయారు. మీరైతే ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి. కంప్లీట్ చేయండి ఫటాఫట్ అని అయితే మీకు ఖచ్చితంగా గంజాట్ క్వశ్చన్స్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. దట్టు ఈ వీడియో చూస్తున్నాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్ని వెంటనే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులోటి అయితే నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా 2 to 3 క్వశ్చన్స్ అనేటివి అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అటు ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేటివి ఆల్మోస్ట్ రిపీట్ కావడం జరిగింది, అందుకే చెప్తున్నా. ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి ఖచ్చితంగా సబ్జెక్ట్ ఒక్కటి కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయి. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు అస్సలు, కానీ వీడియో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఇలానే చేస్తున్నారు. అందుకే గైస్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను మా టీం ఖచ్చితంగా మీ నుంచి మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అప్పుడే నేను కూడా మరింత కంటెంట్ అనేది మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. రాసి మరి క్వశ్చన్స్ అన్ని గన్షాట్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడానికైతే కాబట్టి ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫస్ట్ ఇయర్ మళ్ళీ చెప్తున్న ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అయితే ఇంటర్మీడియట్ బెటర్మెంట్ అండ్ సప్లీ ఎవరైతే రాయడానికి అయితే వెళ్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే చదువుకొని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాగా రాయండి ఎగ్జామ్.